హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం బుబాలిస్ అనేటువంటి శాస్త్రీయ నామం కలిగి బోవిడే కుటుంబానికి చెందినటువంటి గేదెల గురించి ఈరోజు మనం మన యొక్క వీడియోలో కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, గేదెలు ప్రధానంగా పాలు, వ్యవసాయ పనుల కోసం పెంచే ముఖ్యమైనటువంటి పాడి పశువులు. ఇవి ఆవుల కంటే ఎక్కువగా క్రొవ్వు, ప్రోటీన్ కలిగిన పాలను ఇస్తాయి మరియు అధిక ఉష్ణోగ్రతలను కూడా తట్టుకోగలవు. భారతదేశంలో పాల ఉత్పత్తిలో గేదెలు 67% వాటాను కలిగి ఉన్నాయి. ముఖ్యంగా ముర్రా, సూర్తి వంటి జాతులు అధిక పాల దిగుబడికి ప్రసిద్ధి. గేదెల గురించి మరికొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు. పాల ప్రత్యేకత: గేదె పాలలో క్రొవ్వు మరియు కాల్షియం శాతం ఆవు పాల కంటే ఎక్కువగా ఉంటుంది, అందుకే దీనికి డిమాండ్ ఎక్కువ. నివాసం: గేదెలు నీటిని, బురదను ఇష్టపడుతూ ఉంటాయి. ఇవి వేడిని తట్టుకోవడానికి మరియు చర్మ సంరక్షణ కోసం నీటిలో ఎక్కువ సమయం గడుపుతాయి. ప్రధాన జాతులు: భారతదేశంలో ముర్రా, జఫ్రాబాద్, సూర్తి, నీలిరావి, మొహసానా, నాగ్పూరి మరియు తోడా గేదెలు ముఖ్యమైనటువంటి రకాలు. ఆర్థిక ప్రాముఖ్యత: గేదె పెంపకం గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు పాలు, మాంసం ద్వారా అదనపు ఆదాయాన్ని ఇస్తూ ఆర్థికంగా బలోపేతం చేస్తుంది. సాంస్కృతిక ప్రాముఖ్యత: హిందూ పురాణాలలో గేదెను యమధర్మరాజు వాహనంగా మరియు మహిషాసురుడితో మహిష సంబంధమున్న జంతువుగా గుర్తించారు, పరిగణిస్తారు కూడా. పోషణ: ఇవి గడ్డి, ఆకులు మరియు ఇతర వృక్షాహారాన్ని తింటూ జీవిస్తాయి. ఇవి మేతను బాగా నమిలి అరుగుదల చేసుకుంటాయి. గేదెలు దాదాపుగా 10 నుండి 20 సంవత్సరాల వరకు జీవిస్తాయి, కానీ కొన్ని గేదెలు అంతకంటే ఎక్కువ కాలం కూడా జీవిస్తాయి. మనుషుల మాదిరిగానే ఆడ గేదెలు 9 నెలలు గర్భధారణ తర్వాత ఒక దూడకు జన్మను ఇస్తాయి. గేదెలు మన యొక్క భారతదేశంలో రైతులకు చక్కటి ఆర్థిక బలోపేతం చేయడం కోసము పాలు, పేడ, ఎరువు మరియు మాంసం ఇన్ని విధాలుగా గేదె మనకు ఉపయోగపడుతూ రైతుకు మంచి ఆర్థిక వనరుగా భారతదేశంలో వెలుగొందుతున్నటువంటి ఒక జంతువు. ఫ్రెండ్స్, ముఖ్యంగా ఇటువంటి ఆర్థిక వనరులు మనకిస్తున్నటువంటి గేదెలను, వాటి జాతిని మనం కాపాడి ముందు తరాలకు అందించవలసినటువంటి అవసరం ఉంది. అందుకనే చక్కటి వాతావరణాన్ని, చక్కటి మేతను వాటికిచ్చి మనము జీవింపనిద్దాం. థ్యాంక్ యూ.